హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్. ఏంటి మార్నింగే వెజ్ ఫ్రైడ్ రైస్ అంటుంది అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే చిల్డ్రన్స్ డే. సో పిల్లల్ని అయితే చిల్డ్రన్స్ డే కదరా, మీకు ఏం స్పెషల్ కావాలంటే చాలా లిస్టే చెప్పారు. అందులో ఇదొకటి ఫ్రైడ్ రైస్ అయితే కావాలన్నారు. బట్ నాన్ వెజ్ అయితే కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ వండట్లేదు. సో ఇంట్లో ఉన్న వెజ్జెస్ తోటి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన కూరగాయలన్నీ నేను అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకుని కూరగాయలన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంట్లో ఏమేమైతే ఉన్నాయో అవైలబిలిటీని బట్టి నేనైతే వేసుకున్నాను. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ముందుగా ఒక గిన్నె పెట్టుకుని మందపాటి గిన్నె పెట్టుకుని గ్యాస్ అయితే వెలిగించుకుని ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఎన్నో అంటే బిర్యానీకి సంబంధించి సరుకులు అయితే నేను తక్కువే వేసుకున్నాను. ఏదో వేసానన్న పేరుకైతే వేసాను. ఎందుకంటే మా పిల్లలైతే పక్కనే తీసి పెట్టేస్తారు, ఎవరైనా అంతే. సో ఫ్లేవర్ కోసం అంటే కొంచెం స్పైసీగా ఉండకుండా నార్మల్గా ఉండడం కోసం. సో నేనైతే బిర్యానీ ఆకు, లవం మొగ్గలు, ఇలాచి, ఇంకా ఉంటాయి కదా అవి. ఇదైతే షాజీరా. నేనైతే ఒకసారి తీసి తెచ్చి పెట్టుకున్నాను. బిర్యానీలో అలాగే ఫ్రైడ్ రైస్లో వేసుకుంటాము బాగుంటుందని. జీలకర్ర టైపే ఉంటుంది కానీ జీలకర్ర కాదు, కొంచెం పొడుగ్గా ఉంటుంది జీలకర్ర మీద షాజీరా. అవి వేగిపోయిన తర్వాత జీడిపప్పు అయితే వేసుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ 1 మినిట్ వేగిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ముందుగానే ఈ సోయా అనేది నానబెట్టుకున్నాను. సోయా అంటే వీటిని మిల్లీ మేకర్ అంటాం కదా, ఇవి బాగా నానబెట్టుకుంటే ఉబ్బుతాయి. ముందుగానే నానబెట్టుకుని వాటర్ అంతా పిండేసుకుని ఇవైతే నూనెలో వేసి బాగా వేపుతున్నాను. ఇవి వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే బంగాళదుంప, అలాగే టమోటా, అలాగే ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా అటు ఇటు ఒకసారి తిప్పుకుని కాసేపు అయితే మగ్గించుకున్నాను. ఈ కూరగాయలన్నీ మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడాని క్యాబేజ్ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని తురుముకున్నది మళ్ళీ ఇందులో వేసాను. అది కూడా అయిపోయిన తర్వాత పచ్చి బఠానీ కూడా నానబెట్టి పెట్టుకున్నాను, అవి కూడా ఇందులో వేసాను. ఇవన్నీ బాగా మగ్గేదాకా వేపుకున్న తర్వాత అయితే సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి అటు ఇటు మొత్తం ముక్కలన్నిటికి పట్టేదాకా తిప్పి నేనైతే మగ్గించాను. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అటు ఇటు తిప్పాను. ఇలా తిప్పిన తర్వాత ఇవి కూరగాయలన్నీ మగ్గడం కోసమని మూత అయితే పెట్టేసి కాసేపు అలానే ఉంచిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూసాను. ముక్కలు అనేవి అడగంటకుండా అస్తమాట్లు తిప్పుకోవాలి, లేకపోతే కూరగాయలు అనేవి మాడిపోతాయి కింద. మనం మగ్గించి పెట్టుకున్న కూరగాయలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయిన తర్వాత ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను. ఈ ధనియాల పౌడర్ వేసి అటు ఇటు తిప్పి మళ్ళీ ఒకసారి కాసేపు మగ్గించాను. ఒక పక్క ఇలా మగ్గుతూనే ఇవి కూరగాయలు ఉండగా మరొక వైపు రైస్ అయితే ఉడికించేసాను, బాస్మతి రైసు. అన్నం అయితే రెడీగా ఉంది. ఆ అన్నాన్ని మొత్తం ఒకవైపు కూరగాయలు మగ్గినాయి కదా, ఆ మగ్గిన కూరగాయల్లో అయితే రైస్ అయితే వేసాను. ఈ వేసిన రైస్ని నేను గరిటెతో అయితే సరిగ్గా తిప్పకుండా అటు ఇటు మెదిపిన తర్వాత కొంచెం లైట్గా మొత్తం కలవడానికి గరిటెతో అయితే తిప్పాను. మన ఫ్రైడ్ రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చివరిగా అయితే కొత్తిమీర తరుక్కుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఫ్రైడ్ రైస్ మీద అయితే చల్లిన తర్వాత కాసేపు అయితే అలా మూత పెట్టి ఉంచేసాను. కొత్తిమీర కూడా అందులోనే మగ్గిపోయింది. మన ఫ్రైడ్ రైస్ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ పిల్లలైతే ఇంకోటి అడిగారు, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కావాలమ్మా అని. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీగానే ఉండే, అవి వేపి పిల్లలకైతే స్నాక్స్ కింద పెట్టడమే. సో ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి వాళ్ళకి ఇంక ఇష్టమైనవన్నీ పెట్టవలసిందే. సో ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకుని ఒక పక్క
పాలైతే వాళ్ళు తాగడం కోసం అయితే పెట్టాను. నేను పనిలో ఉండగా కొంచెం పగ్గిపోయినాయి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే డీప్ ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే తీసాను. ఇప్పుడే తీయడం వల్ల ఆయిల్లో వేయగానే అది ఐస్ కట్టేసింది కదా, ఆ ఐస్ అంతా వాటర్కి ఆ చల్లనిది ఆయిల్లో వేయగానే పైకి ఆయిల్ అనేది మీద పడిపోయేలాగా పైకి మొత్తం గ్యాస్ స్టవ్ అంతా అయిపోయింది. సో అందుకే మూత పెట్టేశాను. మూత పెట్టేసి 1 మినిట్ ఉంచిన తర్వాత తీసాను. ఇలా ఉన్నాయి. ఇవైతే మళ్ళీ ఒకసారి అటు ఇటు తిప్పుకున్న తర్వాత లైట్గా గోధుమ గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేపుకున్నాను. వేపుకొని తీసేసాను. తీసిన తర్వాత కొంచెం అంటే ఉప్పు కారం అవి ఉండవు కదా అని కొంచెం సాల్ట్ అలాగే కారం వేసి ఒకసారి మళ్ళీ బాగా వాటికి పట్టేదాకా అటు ఇటు కదిపాను. కదిపిన తర్వాత అవైతే స్నాక్స్ బాక్సుల్లో వేసాను. పిల్లలకైతే ఇవి చాలా ఇష్టం. అస్తమాట్లు పెట్టను. ఇదే ఫస్ట్ టైం నేను తెచ్చి పిల్లలకి ఇలా చేసి పెట్టడం. నెక్స్ట్ మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం కదా, అందులో కాంబినేషన్గా అయితే నేను రైతా అనేది చేస్తున్నాను. రైతా అంటే పెరుగు చట్నీ. అందులోనే పెరుగు కొంచెం తోడబెట్టి తీసుకుని ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసి అలాగే సాల్ట్ కూడా వేసి బాగా కలిపి పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టేశాను. చిల్డ్రన్స్ డే అయితే ఎప్పుడో అయిపోయిందండి. కానీ ఇందులో చేసిన వంటలు ఇవన్నీ అయితే ఆ రోజే చేసి పెట్టాను వాళ్ళకి. కానీ వీడియో అయితే లేట్గా పోస్ట్ చేయడం జరిగింది. సో నా వీడియో అయితే మీకు నచ్చిందా? నేను చేసే వంటలు మీకు నచ్చినాయా? నచ్చితే లైక్ చేయండి. మన వీడియో ఎవరైనా కొత్తవారు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఇంకా వాళ్ళకి టిఫిన్ కింద కూడా అదే పెట్టేశాను. చాలా బాగుందన్నారు, సాటిస్ఫై అయ్యారు. సరే బాయ్, అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.